For Bindas Entertainment, subscribe to What the Fun. ఈ పెళ్ళి ఆపేద్దాం మావా. నీ నెత్తి మీద 100 రూపాయలు పెట్టి అమ్మినా 10 రూపాయలు కూడా ఎవడు కొనర్రా. అలాంటిది పిల్లనిచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేస్తుంది ఎందుకు? కేవలం మా స్నేహం కోసం. ఇదిగో మీ స్నేహం కావాలంటే మీతోనే పెట్టుకోండి, కావాలంటే ఇద్దరు కలిసి కూర్చొని రోజు 2 పెగ్గులేయండి, అంతేగాని పెళ్లి మాత్రం జరిగేది లేదు. హలో ఫ్రెండ్స్, చెప్పండి గట్టిగా. పండక్కి బాగా తినొచ్చారు. ఈ ఎపిసోడ్ కూడా లీవ్ వల్ల లేట్ అయింది. కాన్సెప్ట్ కోడి పందాలకు వెళ్ళి కాలేర కొట్టుకొని వచ్చింది కుంటిది. నిజమే, కోడి పందాలు బాగున్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఉండేవి. కానీ సో ఒక థింగ్ ఏంటంటే అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు చూసి ఒక 4 వ్యూస్ వస్తేనే ఏమైనా చేయగలం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే, ఇంతే లైక్ చేశారు కానీ వెళ్ళి వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ఇదే నీ ఆఖరి మాట? ఎస్. అయితే మీ నాన్న చేతిలో చావడానికి రెడీగా ఉండు. నువ్వు ఎలాగో చచ్చిపోతావు కదా, అప్పుడు నా కూతురికి వేరేవాడిచ్చి పెళ్లి చేస్తా. చావడానికి రెడీగా ఉండు. చంపేస్తారా? ఏంటి పెళ్లి చేసుకోపోతే చంపేస్తారా? మా ఎక్కడ మా వెళ్తున్నావు? ఇలారా. ఎందుకు మా ఊరికే కోపపడతావు? మాట్లాడుతున్నానుగా. కూర్చో ఊరికే కూర్చో. ఏంది మామ నువ్వు? నీ కూతురే మేలు కదా, దానికి కావాల్సింది ముక్కు పిండి సాధించుకుంటది. నువ్వేంటి మామ ఆలక మహారాజు అవతారం ఇస్తావు? ఇంకా పెళ్ళొద్దన్నాక మామాకేమేం లేదురా. మామా నేను పెళ్లి చేసుకోని అనట్లేదు, ఇప్పుడు వద్దంటున్నాను, అర్థం చేసుకో. ఎప్పుడైతే ఏంద్రా, పెళ్ళే కదా. నువ్వు చెప్పేది నిజమే మావా, కానీ పెళ్లి తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ వల్ల మన రాణి డ్రీమ్స్ షెడ్కి వెళ్ళిపోతాయి. డ్రీమా? అదేంట్రా? నువ్వు నాన్న వయసులో ఉన్నప్పుడు ఓల్డ్ వెహికల్స్ అన్ని మాడిఫై చేసి వాటిని మళ్ళీ రీలాంచ్ చేద్దాం అనుకున్నారా? కానీ మీరిద్దరు చేసిన ఒక బైక్ మాడిఫికేషన్ ఫెయిల్ అవటం వల్ల మీరిద్దరు దారి తప్పుతున్నారని పెళ్లి చేసేశారు. కానీ రాణి డ్రీమ్ అలా కాదు మావా, ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. ఏంది? టీచర్ అవడానికి కూడా ఒక డ్రీమ్ ఏంట్రా? ఏంటి మావ అంత ఈజీగా తీసి పడేసావు? బట్టి పట్టే చదువులు, మాతృభాషను చంపేసే చదువులు వచ్చాక గురువులకి వాల్యూ ఏది? అందుకే మా పిల్లలు కూడా తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వట్లేదు. కానీ మన రాణి విలువలు నేర్పించే విద్య ఇవ్వాలనుకుంటుంది మావా. నీ కూతురు వేరు మావా, నేను దాని డ్రీమ్కి బాగా కనెక్ట్ అయిపోయాను మావా. ఇవన్నీ కాదు కానీ అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావురా? మావా నేను నీ కూతురునే పెళ్లి చేసుకుంటా, కానీ ఇప్పుడు చేసుకోను అంతే. దాని MBA ఫినిష్ చేసి చక్కగా దాని డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యాక అప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఇదిగో అప్పటి వరకు నువ్వు కూడా దాని దగ్గర పెళ్ళి ఊసి ఎత్త మాకు. మంచోడు వెళ్ళే, నువ్వు ఎత్తవు. అర్థమైందిగా నేను చెప్పింది? ఒరే ఇందాక ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఏదో కాంప్లికేషన్స్ ఉంటాయన్నావు, ఏంటది? అంటే అది నువ్వే అన్నావుగా నేను బేవర్ చదవనని. ఒకసారి దాన్ని పెళ్లి చేసుకున్నాక దాన్ని చక్కగా ఉండనిస్తానా, బయటికి పంపనిస్తానా? ఏ కాయో పండో కాయించాను, ఇంకా తర్వాత కడుపులు ఆ పిల్లల్ని చూసుకోవడమే కామా సరిపోద్ది. పాపం ఇంకెప్పుడు మావా దాని డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేది? అది కూడా పాయింటే అల్లుడు. అందుకే మావా నువ్వు ఇంటికి వెళ్ళి అసలు పెళ్ళూసే ఎత్తేది లేదని రానికి చెప్పేసే. నువ్వు ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేస్తానని చక్కగా దానికి చెప్పు. ఇదిగో ఆ మాట చెప్పాక దాని మొహంలో ఆనందం చూడు. నిన్ను ఫస్ట్ టైం నాన్న అని పిలిచింది అది పుట్టినప్పుడు, అట్లాంటి ఫీలింగ్ కలుగుద్ది. నిజమే అల్లుడు, కరెక్టే. ఏం లేచాడు? కొడతాడా? సబాష్ అల్లుడు, సబాష్. సరే మావా వెళ్ళి మావ అమాయకుడు కాబట్టి పిచ్చి ప్రూటింగ్ చేసాం, కానీ మా అప్పలరాజుని కన్విన్స్ చేయటమే పెద్ద టాస్క్. అప్పుడు ఆయనకి ఏం చెప్పాలో. సో రాణిగారి డ్రీమ్ కోసం నీ ప్రేమని ఫీలింగ్స్ని త్యాగం చేసినావు అనమాట. ఆ సాక్రిఫైస్కి నువ్వు కనెక్ట్ అయిపోయి ఆడ వెనకాల నువ్వు కుక్క పిల్ల తిరుగుతున్నావు అనమాట. చిచ్చి కుక్కపిల్ల అండి, కుక్కపిల్ల. క్యూటీ పై అనవే, క్యూటీ పై అను. అందుకే నాకు అన్ని కొరికి తినేయాలనిపిస్తుంది. ఏదేమైనా సూర్యుడు అలా వెళ్ళిపోగానే చల్లగా 2 బీర్లు తెచ్చుకొని తాగితే ఆ కిక్కే వేరు. ఆ మంచం వేసి దుప్పటేసి దాని మీద కూర్చొని 2 బీర్లు వేస్తే ఆ మజా అది కిక్ అంటే. ఎవరిది? మన పొలంలో ఎవరబ్బా ఈ ఫిగరా? ఎవరై ఉంటుంది? ఓడి అమ్మ ఇదే. శారీలో కత్తిలా ఉందిగా, తాక్కుండానే కైపెక్కిచ్చేస్తుంది.
కత్తిలా ఉన్నానా? ఇదిగో నువ్వు చూసుకోవాలని ఇట్టా వచ్చింది. నువ్వు అలా మొహం తిప్పుకుంటే ఎలా చెప్పు? ఏంటి చూసుకునేది? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మాటలు లేవు, ఓన్లీ లుక్స్ ఫీలింగ్సే. లుక్స్ ఫీలింగ్సా? నువ్వు ఒక 30 degrees ఇట్రా. ఇప్పుడు 90 degrees. ఇంకో 90యా? మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండిరా, ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడు కొంచెం క్లోజ్. ఇప్పుడు 180 degrees. ఇన్ని చూశాక మనం ఈరోజు 2 బీర్లు వేస్తే సరిపోతుంది. ఇంకేం చూపిస్తావే? ఏంట్రా ఎప్పుడు రాజు రాజు అని తెగగిరి పడేవాడివి, ఇప్పుడేం సైలెంట్ అయిపోయా? ఏంటమ్మా గొంతు తడారిపోతుందా? కట్టేస్తావా తాళి? నువ్వు కట్టేస్తాను అంటే ఇక్కడే చీకటి పడ్డాక ఆ ముచ్చట కూడా కానిచ్చేద్దాం. కూల్ రా రాజు, కూల్. వీళ్ళింతే టెంప్ట్ చేస్తారు, మనం టెంప్ట్ అవ్వకూడదు. ఏమైంది నీకు? మన వల్ల అయితే లేదు, ఎక్కడి నుంచి వెళ్ళలేము, ఉండలేము. ఏ మరి ఇలా పగబెట్టేసావు ఈరోజు? నచ్చిన వాడిని కొంగును ముడేసుకోవాలంటే ముందు బయట కొంగు రుచి చూపించాలి కదా. కరెక్టే, మరి హార్ట్ బీట్ ఆగిపోతుంది ఇక్కడ. పెద్ద టెంప్టింగ్గా ఉంది. అప్పుడు నా ఊపిరి నీకు ఇచ్చి దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేస్తాలే. చేయితే కొంచెం దూరంగా ఉండు. ఇక్కడ ఉంటే ఏదో టయ్యేలా ఉందిలే కానీ, ఇదిగో ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందిలే కానీ నాకు పని ఉంది, నేను వెళ్తా. మళ్ళీ అంటే వదలవా? ఇదిగో పెళ్లి కాని పిల్లోడిని ఇలా బలాత్కారం చేయటం చాలా తప్పే, వదిలే. నువ్వు తప్పు చేయాలనే కదరా ఈ సెటప్ అంతా. అమ్మా చంపేస్తుంది ఇది. అయినా నాది లైకింగేనే, నువ్వంత కక్కుర్తి పడకూడదు, తప్పు. నీది లవ్వింగ్ అని ప్రూవ్ చేయడం కోసమేరా ఇదంతా. ఓసే, పక్షులన్నీ గూటికి చేరుకొని కచేరీ పెట్టుకునే టైమే ఇది. పెళ్లి కానోళ్ళు పెళ్ళైనోళ్ళు అందరూ సరసాలాడుకునే టైంలో ఏంటే నాకు ఈ మధ్యలో దరువు? అవునా, అంత రొమాంటిక్ టైం ఇది. అయితే మనం కూడా మొన్న ఆపేసిన ఫ్రెంచ్ కిస్తో మొదలుపెట్టి ఈ చీకట్లో కలిసిపోదామా? ఇదిగో నీకు ఏ మోహిని పిశాచో పట్టేసినట్టుందే, అందుకే ఇలా కామన్ ఇలా బిహేవ్ చేస్తున్నావు. ఇదిగో
ఇవన్నీ అయ్యే పనులు కాదులే కానీ నేను వెళ్తాను. అమ్మో ఇక్కడ నుంచి అర్జెంటుగా చంపైపోతాం. రాజు రాజు మళ్ళీ అంటే దా. నీకు చిప్పు దొబ్బిందే, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు. నేను వెళ్తున్నా. రాజు ఏంటే నువ్వు ఎలాంటి అందాన్ని మిస్ అయిపోతున్నావని తెలియడం కోసమేరా ఈరోజు ఈ సెటప్ అంతా. ఈరోజు కలిగిన దేవి దర్శనం వల్ల నువ్వు కోలుకోవడానికి టైం పడుతుంది. రేపు కలుస్తాం, కానీ నాకు నీ ఆన్సర్ కావాలి. పైగా ఈ నెల దాటితే 6 నెలల వరకు ముహూర్తాలు లేవంట. ఒకవేళ పెళ్ళికి ముహూర్తం సెట్ అయినా కార్యానికి మాత్రం ముహూర్తాలు లేవంట. కార్యం ఒసే బాగా చెడిపోయావే నువ్వు. చెడిపోయావు. చెడగొట్టింది ఎవరమ్మా? నేనే ఆ దరిద్రుని నేనే. నేను వెళ్తున్నా. బావా ఈసారి పూలు భలే పూచాయి కదా. వీడేం గొడవలో ఉన్నాడో. బావా నీకు రాణి అంటే ఇష్టమే కదా, మరెందుకురా తనంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేసి తనని హర్ట్ చేస్తావు? నాది జస్ట్ టీజింగేనే, కానీ దానికి కూడా తెలుసు నేను పడిపోయానని. అందుకే అది కావాలనే నా నోటి చేత చెప్పించాలని వెంటపడి మరీ రెచ్చగొడుతుంది. ఆ ఫీలింగ్ కూడా బాగుంది. నీ బొందరా నీ బొంద. నీకు అమ్మాయి ఒకసారి ఎస్ చెప్పాక తెలుస్తుంది రియాక్షన్ ఎంత వైల్డ్గా ఉంటుందని. ఓసే కాస్త అర్థమయ్యేలా చెప్పవే, అన్నీ సగం చెప్పి ఆపేస్తావు. అమ్మాయిలంరా ఇలాంటి చిన్న చిన్నవే మాకు మ్యాటర్. ఈ హర్టింగ్స్ అన్ని మనసులో పెట్టుకొని మీ జుట్టు దొరికిన రోజు రక్త చరిత్రే. ఓసే నువ్వు నా మరదలవే, దాని డైహార్డ్ ఫ్యాన్వే, ప్రచారం నాకు చేసి ఓటు దానికి వేస్తున్నావు. పిల్ల మాయలో పడి నీకు నిజాలు కనిపించట్లేదు. ఓ చిన్న అలకతో కూడా మీ అబ్బాయిలకి హార్ట్ అటాక్ తెప్పించగలం. మా బావ కదా ఆ స్ట్రోక్స్ ఉండొద్దని ఏదో జాగ్రత్త చెప్తుంటే వినట్లే కదా. పో నీ సావు నువ్వు సావు. దీనికి కూడా అలక. ఇది లేకపోతే మనం వీక్ అయిపోతాం. ఓసే జాను ఆగవే, అలా కాదు నేను చెప్పేది విను. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. నీకు తను పర్ఫెక్ట్ అనుకుంటే లేట్ చేయకు, వెళ్ళి నీ ప్రేమని చెప్పే. చెప్తాలే కానీ నా గురించి తనకు ఒకటి తెలియాల్సింది ఉంది. అది తెలిసా కూడా తను నన్నే కోరుకుంటే అప్పుడు చెప్తాను. అదేదో త్వరగా తెలియజేసేరా. చేస్తా, నెక్స్ట్ టైం చేస్తా. సరేదా వెళ్దాం. ఆగ్ బావా, నీకు రాణి తన డ్రీమ్ గురించి చెప్పింది మొన్నే కదా, మరి నువ్వు ముందే వెళ్ళి వాళ్ళ నాన్నతో ఎట్టా మాట్లాడావు? అసలు నీకెలా తెలిసింది? అన్నాడుగా మీ మావ. మా ఇదిగో నాన్న, ఇదిగో నాన్న. నానోయ్ రై, అది నీకులాగా పనికిరాంది కాదు, పనికొచ్చేది. దాన్ని ఊరికే గిల్లేసి చంపేకు. పక్కజరగా నాన్న, అది కాదు. నువ్వు పెళ్లి చూపులు చూడమన్నావే ఆ పిల్ల నాకు తెగ నచ్చేసింది. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసావనుకో, మేమిద్దరం పెళ్లి చేసుకొని హనీమూన్కి పోతాం. ఏంటి? పని పాట లేదని సిగ్గులేదరా? పెళ్ళి అనుమానం యాదవకన్నా. అదే నాన్న, నువ్వు చూడమంటేనే కదా నేను చూశాను. ఇప్పుడు ఎలా అంటావేంటి? నా కర్మ అలాగ ఏడ్చిందిరా. అందుకే నా పిల్ల గొంతు కొయ్యవలసి వస్తుంది. నన్ను క్షమించమ్మా.
చిచ్చి కన్న తండ్రి కొడుకుని కసాయోళ్ళ చూస్తున్నాడు. ఏం హలాత్ అయిపోయిందో నా జీవితం. రేయ్, ఆ పిల్లనిచ్చి నీకు పెళ్లి చేయాలంటే ఒక షరతు. ఏంటి? నువ్వు ఎలాగా ఆ పిల్లని పోషించలేవు, ఆ పిల్ల నిన్ను పోషిస్తుంది. ఆప్షన్ ఒకటి ఉందా? నువ్వు వేసుకుని డాయర్ కాడి నుంచి కవర్ పూసుకుని మొఖానికి కోటర్ దాకా ఆ పిల్ల కొంటది అన్నీ. కానీ నువ్వు మాత్రం ఆ పిల్ల వెనకాల ఉండి ఓ కూలోళ్ళలాగా ఏం కావాలో చూసుకోవాలి. తవరు చూసుకుంటారా? ఏంటి అంత సంపాదించేలా ఏం చేస్తుంది ఏంటి? ఆ పిల్లకు లక్ష్యం ఉందంటరా. పెద్ద స్కూల్ కట్టాలి, చాలా మంది పిల్లలకి చదువు చెప్పాలి, ఇంకా ఏయో చెప్పిందిరా. అలాంటప్పుడు ఒక నమ్మకస్తుడు కావాలి కదా. ఆడే మొగుడైతే బాగుంటుందంటుందా పిల్ల. మరి చేస్తావా? అంటే ఇప్పుడేంటి ఆవిడ వెనకాల ఇలా గొడిగేసుకొని పట్టుకొని ఎస్ మేడం ఓకే మేడం అంటూ రాని మేడం జిందాబాద్ అంటూ జిందాబాద్లు కొట్టుకుంటూ తిరగాల? తిరుగుతానంటేనే పెళ్ళి, లేకపోతే పెళ్ళి లేదు ఏమీ లేదు. ఆ పిల్లనిచ్చి మాత్రం చేయను. నాకైతే తప్పదు కదా. నీ ఏడుపు ఎలాగేడుతావో ఏడు. ఏ వెళ్ళిపోతావంటే మాట్లాడుతుంటే నానా ఎట్టాంటి బతుకు ఎట్టయిపోయింది బావా. మామ నీకు కూరలో కరేపాకు ఇచ్చినంత వాల్యూ కూడా ఇవ్వలేదు కదా. అందుకేనే ఆ మహారాణ్ణి అంతలా తిప్పుకుంటున్నాను. అయినా దానికి మనం ఎక్కేసామే, అది ఎక్కడికి పోదు, సచ్చినట్టు మనతోనే ఉంటుంది. ఇంకా ఈ తొక్కలో కాన్ఫిడెన్సే వద్దనేది. మా అమ్మాయిలు జీవితకాలం మీలాగా వెయిట్ చెయ్యర్రా. ఒక్కసారి హట్ అయ్యామా లేదా ఇదేదో అయ్యేలాగా లేదు అని అనిపించినా నీ ఐడి డిలీట్ చేసి ఇంకొకరు కనెక్ట్ అయిపోతాం. ఓసే మీరు నా పాలిట ఆప్తులు కాదే, నా జీవితంలో రాక్షసు బల్లులే మీరంతా. నాకు మీరెవరు వద్దు, పోండి. బా నీ ఇంకెన్ని రోజులు రా మీ అబ్బా కొడుకుల మధ్య గొడవలు పంతాలు. ఇందా ఏం తెచ్చా? అదే ఇడ్లీ. చా అయినా మా ఇద్దరి మధ్య పంతాలంటే అసలు మేమిద్దరం ఎప్పుడు గొడవ పడ్డాం? మరి ఇదేంట్రా? ఇది ప్రేమే. ప్రేమ మీకు అర్థం కాదులే. ఏంటి ప్రేమనా? మరి రే అది కాదురా. అందుకేనా రాజా ఆయన పొలంలో ఉంటే నువ్వు ఇంట్లో, నువ్వు ఇంట్లో ఉంటే ఆయన పొలంలో ఉండేది? మాది అన్కండిషనల్ లవ్వే, అందుకే ఎదురు పడితే బ్లాస్ట్ అయిపోతాం అని చెప్పి కొంచెం దూరం పెడతాం అంతే. అరే సోది కాదురా. ఒక్కసారి ఆయన మామ చెప్పినట్టు చేయొచ్చు కదా. అప్పుడైనా ఆయన పంతం మాని నువ్వు చెప్పింది కనీసం ఆలోచిస్తాడు. నువ్వు ఇలానే ఉంటే వీడు నా మాట వినడని కనీసం ఆలోచించడు. ఒసే నువ్వేంటే మేమిద్దరం ఏదో భద్రశత్రువులా మాట్లాడుతున్నావు. మరి కాదా? కాదు కాబట్టే రోజు చేతులు కాల్చుకున్నా కానీ నాకు ఇష్టం అని చెప్పి వంట వండుతూ ఉంటాడు. నేను తినకపోతే ఆయన తిండు, ఆయన తినకపోతే నేను తిన్నానుకో. ఏమో బావా, మీ అబ్బా కొడుకులు తీరు నాకు అస్సలు అర్థం కాదు. అయినా నీకెన్నిసార్లు చెప్పాలి? మీ అబ్బా కొడుకులు మాట మాట అనుకుంటే తిన్నగా ఇంటికి రమ్మని అటు ఇటు పోకుండా. ఆ టైంలో గాలి ఎటు వీస్తే అటు పోతూ ఉంటానే, దానికి కూడా ఎందుకు ఇంతలా చేస్తున్నావు? బాబ్బా ఆ కాంతం అప్పలు రాజుతో నేను నీతో వేగలేక సస్తున్నా. అందుకే వాణ్ణి నాకు ఇచ్చి ముడేసేయండి. ఆంబోత్ ముక్కుకి తాడేసి కంట్రోల్ చేసినట్టు వాణ్ణి నా వేళ్ల మీద కంట్రోల్ చేస్తా. వచ్చేసావా? నువ్వు వాడిని ఆడిస్తావో లేదు తెలియదు కానీ వాడితో మాత్రం ఈ టైంలో పెట్టుకోకు, దెబ్బైపోతావు. మీ ఓడికి అంత సీన్ లేదులే కానీ నువ్వు వెళ్ళు, నేను మాట్లాడాలి. బావా త్వరగా కానీ అక్కడ కాంతం నీకోసం బొమ్మడాయలు పులుసు చేసింది, ఇంటికి భోజనానికి రావాలి. అవునా? అయితే వెళ్ళుండి. అయితే దీంతో అంతసేపు 5 నిమిషాల్లో తగ్గొట్టేస్తాను, నువ్వు వెళ్ళు. సరే. ఏంటి బాడీ షేక్ అవుతుంది? మూర్ఛ రోగం ఏమైనా ఉందా? చెప్పు, పోయి తాళాలు గుర్తు పట్టుకొస్తా. అలాంటి రోగాలు ఉండే దానిలో కనిపిస్తున్నానా? మరీ వెరైటీ బిహేవ్ చేస్తుంటారు ఈ అమ్మాయిలు. వీడితో లవ్యూ చూపించుకునే ప్లాన్లో వస్తే నాకు మూర్ఛ రోగం అంటాడా వీడప్ప. సర్లే, ఈ విషయంలో పంతం వద్దు, ఓపెన్ అయిపోదాం. ఇదిగో రాజు, అమ్మాయినైనా సిగ్గు విడిచి చెప్తున్నా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేసేసావు. నీ ఒంటరిగా ఉంటే నీ మాటలు, నీ థాట్స్ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. నేను నీకు పడిపోయావా?
అదే నన్ను నా పని మీద కాన్సన్ట్రేట్ చేయనివ్వట్లేదు. పైగా తమరేమో లైకింగ్ లవ్ లేదు అంటుంటే అది నన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తుంది. ఈరోజు నా ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్ చెప్పాల్సిందే. బస్ అంతేగా, సొల్యూషన్ ఇచ్చేస్తే పోలా. అసలు నా మీదకి నీ మనసు ఎందుకు లాగబడిందో చెప్పు. ఇష్టంలోనే నాకు కావాల్సింది చేశావు. ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే నన్ను నిజంగానే రాణిలా చూసుకుంటావు అనిపించింది. నవ్వకు, మ్యాటర్ చెప్పు. ఈ పీత బొర్రేసుకొని నువ్వు పిహెచ్డి ప్లాన్ చేసుకున్నావా తల్లి? హౌరే. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, ఫిజిక్స్లో నేను నిజంగానే అబ్బో, కానీ హ్యూమన్ కెమిస్ట్రీలోనే కాస్త వీక్. సో నా పిహెచ్డీని ఇందులో లాగొద్దు. చూడురాని, మనిషి ఉడికే అన్నం కాదు, ఒక మెతుకు పట్టుకొని ఉడికిందో లేదో చెప్పడానికి. అలానే ఏదో ఒక సిచ్యువేషన్ పట్టుకొని నేను మంచోడని నువ్వు ఫిక్స్ అయిపోవటం నీ వెరితను. నో 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 నో, నేను వెర్రిదాన్ని కాదు. నువ్వు చెప్పిన దానికి అసలు ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? నీకు నచ్చింది జరిగింది కాబట్టి నేను నీకు నచ్చుండొచ్చు, కానీ నువ్వు నా పాయింట్ ఆఫ్లో ఎందుకు ఆలోచించట్లేదు? ఆ మూమెంట్లో నువ్వు నాకు నచ్చుండొచ్చు, కానీ ఆ తర్వాత నేను తిరిగ్గా కూర్చొని ఆలోచించుకుంటే నువ్వు నాకు గయ్యాల్లా అనిపించవచ్చు. అప్పుడు ఈ గయ్యాల కన్నా నా మరదలు జానునే బెస్ట్ అని నేను డిసైడ్ అయ్యి ఉండొచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? అవును కదా, నేను ఇలా ఆలోచించలేదే. ఏ తూచ్ తూచ్, నాకు తెలుసు నువ్వు ఇలాంటి నక్క తెలివితేటలన్నీ వాడి నన్ను కన్ఫ్యూజ్ చేస్తావని. నక్క తెలియదు అట్లా. అందుకే నా ప్లానింగ్లో నేనొచ్చా. అబ్బో, ఏంటో ఆ ప్లాన్? సింపుల్. నేను నిన్న ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను, దానికి నువ్వు చెప్పే ఆన్సర్స్ని బట్టి తెలిసిపోతుంది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని. తమరిలో అంత కళాపోషణ ఉందా? సరే మొదలెట్టు. నాతో ఉన్నప్పుడు నీలో ఒక బాటిల్ లేపినంత హై ఫీల్ ఉంటుందా? ఉంటుంది. నీలో అంత డోపమైన్ రిలీజ్ అవుతుందంటే ఇది అదే. నీ బొంద, ఒక అమ్మాయి పక్కనుంటే ఏ అబ్బాయికైనా ఇంతే అవుతుంది. నీ తొక్కలో ఎక్స్ప్లెనేషన్స్ ఈ రాణి వినదు. నెక్స్ట్ వన్, నాతో ఉన్నప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని నీ కంఫర్ట్ ఎప్పుడైనా మిస్ అయ్యావా? లేదు. ఎస్. నెక్స్ట్ వన్, నువ్వు నా మీద ఇష్టంతో క్యాన్సిల్ చేసుకున్న పెళ్లి వల్ల నువ్వు హ్యాపీనా లేక సాడా? హ్యాపీనే. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్, నన్ను ఏ సిచ్యువేషన్లో అయినా హ్యాండిల్ చేయాలంటే ఏం చేస్తావు? చాలా సింపుల్. చెక్కిలి గింతలు పెట్టేస్తాను, లేదా ఒక మంచి హగ్ ఇస్తాను. వా, ఇంప్రెస్డ్. లాస్ట్ వన్, నన్ను ఫిజికల్ లుక్లో కేక అనుకునే 3 పార్ట్స్ చెప్పు. నీ లిప్సు, నీ ఐసు, నడుము. కంగ్రాచులేషన్స్ రాజు, నాకంటే ఎక్కువగా నువ్వే నన్ను లవ్ చేస్తున్నావు. అబ్బో, ఎలా రాణి గారు ఇలా కనిపెట్టేశారు? నేను అడిగిన ప్రతిదానికి నీ దగ్గర ఆన్సర్ ఉంది, నా దగ్గర లేదు. అంటే LHS = RHS, హెన్స్ ప్రూవ్. నీ క్యాలిక్యులేషన్స్కి నవ్వాలో నీ మీద జాలిపడాలో అర్థం కావట్లేదు రాణి గారు. పెచ్చ. ఎందుకు? అయినా ఒక అమ్మాయిని 4-5 మీటింగ్స్లోనే లైఫ్కి సరిపడేంత అర్థం చేసుకుంటారా ఎవరైనా చెప్పు? ఓకే, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని అనుకుందాం. నా దగ్గర ప్రశ్న ఉంది, సమాధానం చెప్తారా? అడుగు. మీరు నా లైఫ్లోకి వస్తే మీరు హ్యాపీగా ఉంటూ మీరు అనుకున్న డ్రీమ్ని అచీవ్ చేస్తాను అనుకుంటున్నారా? ఎస్, 200%. గ్రేట్. ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్తే మనం పెళ్లి చేసేసుకుందాం. ఓకే, ఐఎమ్ రెడీ. యప్. నేను మీతో లైఫ్ షేర్ చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటూ నా డ్రీమ్స్ని అచీవ్ చేయగలనని మీరు అనుకుంటున్నారా? యా. నాకు కావాల్సింది ఇచ్చాడనే జోన్లో నేను వాడిని ఇష్టపడుతున్నా, కానీ వాడికి నేనేం చేశానని నన్ను ఇష్టపడాలి? నేను వాడికి అసలు ఏం చేయలేదు, వాడి గురించి అసలు ఏం తెలీదు. వీడు అసలు ఆవారాగా ఎందుకు తిరుగుతున్నాడో కూడా నాకు తెలీదే. వాడినే అడుగుదాం. అర్థం కాలేదు, మళ్ళీ అడగవా? సరే, సింప్లిఫై చేసి చెప్తా. ప్రేమ ఆర్ పెళ్లిలో ప్రతి ఒక్కరూ అమ్మాయినే నువ్వు హ్యాపీగా ఉన్నావా, నేను బాగా చూసుకుంటున్నాడా, నువ్వు సుఖంగా ఉన్నావా, అడిగినవన్నీ కొనిపిస్తున్నాడా, వగేరా వగేరా అన్నీ అడుగుతారు. కానీ ఒక్కరైనా ఒక అబ్బాయిని పట్టుకొని నువ్వు హ్యాపీగా ఉన్నావా, అట్లీస్ట్ మీరైనా
ఒక్కసారైనా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా? లేదు. అసలు అట్లీస్ట్ ఈ రిలేషన్లో వాడు హ్యాపీగా ఉన్నాడా లేదా అని ఒక్కసారైనా ఆలోచిస్తారా? దీనికి నీ దగ్గర సమాధానం ఉంటే అప్పుడు రా పెళ్లి చేసుకుందాం. లేదంటావా ఇదే మనం కలిసే చివరి మీటింగ్. మర్చిపోయా. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ టు బికమ్ యర్ గురు. బాయ్. చివరి మీటింగ్ అనేసాడేంటి? అంటే నేను సమాధానం కనుక్కోలేను. ఇంకా వాడి ప్రేమ నాకు దొరకదు. చూసారు కదా ఎపిసోడ్. సో మీకు బాగా నచ్చింటుంటది, ఎందుకంటే కష్టపడి చేసాం, కాలు కొట్టుకొని మరీ వచ్చి చేసాము. సో ఆబ్వియస్లీ బాగుంటది. బట్ మీకు ఎలా ఉండిందో, ఎంత నచ్చిందో కింద కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం, ఇంకా ఎంటర్టైన్ చేస్తాం. కామెంట్ చేయండి ఏమనిపించిందో. ఇప్పుడు పాపం కాలు కొట్టుకొని మరి అసలే యాక్టింగ్ చేయదు, కాలు ఇరుగుపోవడంతో అసలు యాక్టింగ్ రావట్లేదు. దాని గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మోర్ దెన్ తెలుగు.